నేడే స్థానిక షెడ్యూల్. ఆంధ్రజ్యోతిలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం. అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సోమవారం షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషనర్ ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల నివేదికలను ఆ శాఖ ఇప్పటికే ఎస్ఈసికి అందజేసింది. అదే సమయంలో ఈ నెల 30వ తేదీలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్ఈసిని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే 30వ తేదీన సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ను సోమవారమే విడుదల చేయాలని ఎస్ఈసి నిర్ణయించినట్టుగా సమాచారం. ఎన్నికల నిర్వహణకు గాను ఇప్పటికే ఎక్సైజ్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఎస్ఈసి అంటే ఎలక్షన్ కమిషన్ నివేదిక తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా సమాచారం. ఇందుకు అనుగుణంగా షెడ్యూల్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియను వేగంగా ముగించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఇందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు గతంలో మాదిరిగా 3 దశల్లో లేదంటే 2 దశల్లో ఎన్నికలు ముగిసేలా షెడ్యూల్ సిద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో ఎన్నికలకు సంసిద్ధత ఉన్న కారణంగా 2-3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటరు జాబితాను సిద్ధం చేయడమే కాకుండా ఎన్నికల విధుల కోసం సిబ్బంది నియామకం, శిక్షణ వంటివి కంప్లీట్ అయిపోయినాయి. అంతేకాకుండా పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను, ఎన్నికల సామాగ్రిని కూడా సిద్ధం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే 2-3 వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంటుందని ఎస్ఈసి విభాగాలు తెలిపాయి. ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొనేలా ఎన్నికల తేదీలు ఖరారు చేయాలని ఎస్ఈసి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్టుగా కనబడుతున్నది. సో మరి ఏం జరగబోతున్నది? హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది. రెడ్డి జాగృతి వేసిన పిటిషన్ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి వీలు లేదు, మాకు కడుపు మండుతున్నది అని వాళ్ళు ఒక పిటిషన్ వేసారు. ఎట్లా బీసీలు గ్రామాల్లో పరిపాలన వాళ్ళు చేస్తారు, మా ఊరికి ఒకటే ఇల్లున్నా కూడా మేమే పరిపాలించాలి అన్న కోణంలో వాళ్ళ కడుపు మంట, వాళ్ళ దుర్మార్గమైన చర్య ఆ రకంగా కొనసాగుతున్నది. ఆ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ మీద విచారణ జరిగింది. కోర్టు చాలా ప్రశ్నలు ఇరువైపులా ఉన్న వాళ్ళని అడిగింది. అటు రెడ్డి జాగృతి వాళ్ళని కూడా అడిగింది. గ్రామాల్లో ఉన్న వాళ్ళని, ఉన్న బీసీలు కనుక ఒకవేళ అక్కడ రూల్ చేస్తే, ఈ రిజర్వేషన్ అమలైతే మీకు వచ్చే నష్టమైంది అని కూడా క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో అంటే మెరిట్ అనే కోణాన్ని తీసుకొస్తారు కదా, మరి ఇక్కడ మెరిట్ ఏముంది? ఇక్కడ మెరిట్ ఏముంది? ఏముండదు కదా. సో వాళ్ళు పరిపాలిస్తే మీకు వచ్చే నష్టం ఏందనే క్వశ్చన్ కూడా రేజ్ చేసింది. అదే సమయంలో ఇటు ఎవరైతే పిటిషన్ వేశారో ప్రభుత్వాన్ని, అడ్వకేట్ జనరల్ని కూడా క్వశ్చన్ చేసింది. మీరు గవర్నర్ సంతకం పూర్తి కాకుండా పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ 285A అనే సెక్షన్ని తొలగిస్తూ దాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన బిల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో ఆమోదించింది, బాగానే ఉంది. కానీ గవర్నర్ ఇంకా సంతకం పెట్టలే కదా. మరి గవర్నర్ సంతకం పెట్టకుండానే మీరు జీవో ఎట్లా తెచ్చిరనే క్వశ్చన్ ఇటు ప్రభుత్వాన్ని కూడా కోర్టు అడిగింది. మొత్తానికి చివరికి కోర్టు చెప్పింది ఏంటి? నోటిఫికేషన్ ఒకవేళ వాళ్ళు ఇచ్చినా, అంటే రెడ్డి జాగృతి వాళ్ళు అడిగారు, వాళ్ళు అడ్వకేట్ అడిగిండు, మరి నోటిఫికేషన్ ఇస్తే ఎట్లా సార్ ఇది ఇబ్బంది అవుతుంది, వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలక్షన్లకు వెళ్ళిపోతారని. నోటిఫికేషన్ ఇచ్చినా ఆ పిటిషన్ మీద మేము విచారిస్తాము అని చెప్పింది. వీళ్ళ కడుపు మంటను చూస్తే వీళ్ళు హైకోర్టు దాకా ఆగే పరిస్థితి ఏం కనబడతలేదు. ఒకవేళ ఇక్కడ తీర్పు వాళ్ళకి అనుగుణంగా రాకపోయినా, బీసీలకు అనుకూలంగా వచ్చిన సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏం జరగబోతున్నది? గతంలో ఇందిరా సహాని అండ్ రకరకాల కేసులకు సంబంధించిన దాంట్లో 50% రిజర్వేషన్లను మించకూడదు అన్న ఒక జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చి ఉన్నది. మరి అదేమైనా అడ్డంకిగా మారుతుందా? ఏదేమైనా కోర్టులో ఉన్న అంశం ఇది. అంత ఈజీ అయితే కానట్టుగా కనబడుతున్నది. ప్రభుత్వం మాత్రం ఫటాఫట్ మనం చేయాల్సింది చేద్దాం, ఒకవేళ కనుక అటు ఇటు అయితే మేమేం చేయలేకపోయినామని చెప్పుకోవడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నది. ఈ 42% రిజర్వేషన్ వస్తుందా రాదా చూడాలి. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నదట.